కాంగ్రెస్ ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ సమయంలో సన్నబియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేసుకుంటున్నాం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత శాఖ ద్వారా భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా 56 కోట్ల హెచ్ఎండిఏ నిధుల్ని మంజూరు చేశారని భూదాన్ పోచంపల్లి కేంద్రంలో తెలిపారు భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా పూదాన్ పోచంపల్లి కేంద్రంలో మున్సిపల్ గ్రామాల్లో అభివృద్ధి పనులకి 17 కోట్ల హెచ్ఎండిఏ నిధులతో నూతన అంగన్వాడీ భవనానికి, సీసీ రోడ్లకి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. నీ అదృష్టం అందరూ దాదాపు 50 లక్షల వరకు జరుగుతుంది. చాలా రోజులు పెద్ద సమస్య మనకు సంబంధించిన రోడ్డు ఎన్ని దారాలు కూడా చేస్తే మళ్ళీ బ్లాక్ సంతోషం. కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. ఓ పక్క ఇందిరమ్మిల్లు జరుగుతున్నాయి, ఓ పక్క రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు మా ప్రాంతానికి 500 కోట్లు బునియాది గాని పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు నిధులిచ్చే కార్యక్రమం చేసిండ్రు. సో రేషన్ కార్డులలో కొత్త సభ్యులను, కుటుంబ సభ్యులను చేసే కార్యక్రమం జరుగుతుంది. సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది. సో ఇట్లా గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు మళ్ళా మాకు భువనగిరి నియోజకవర్గానికి 56 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన శాఖ, తన పరిధి కిందకి వస్తుంది. ఇది 56 కోట్ల రూపాయలు. ఇది మూసి పరివాహక ప్రాంతం. ఈ ప్రాంత ప్రజలు బాధపడుతుర్రు. మూసి ప్రక్షాళన చేస్తాము. అట్లనే ఈ ప్రాంతంలో కుల వృత్తుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, రంగాల వాళ్ళు ఇబ్బంది కూడా పడ్డారు. కాబట్టి ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన దృష్టితోటి 56 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ కూడా చేసిండ్రు హెచ్ఎండే కింద. అంతకుముందు హెచ్ఎండే కింద ఎప్పుడు 10-12 కోట్లు, 15 కోట్లు కూడా వచ్చి ఇది ఒక్క సంవత్సరంలో 56 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఇక్కడ పోచంపల్లి టౌన్ లో ఈ రోజు మాకు వచ్చిన భువనగిరి నియోజకవర్గ నిధులను పోచంపల్లి టౌన్ అండ్ పోచంపల్లి మండలానికి సంబంధించే 17 కోట్ల రూపాయలు, టౌన్ లో 7.9 అండ్ మండలంలో 9.1 crores, అంటే 17 crores పోచంపల్లిలోనే పట్టణం కానీ గ్రామాలు కానీ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అట్లనే బీబీ నగర్ లో 16-17 కోట్లు, భువనగిరిలో మండలం అండ్ టౌన్ కలిపి అక్కడో 25 కోట్లు, మరి ఆ విధంగా నిధులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ఈ విధంగా నిధులు రావడానికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకు దోషింది చేసారు. వాళ్ళ ఆలోచన లేకుండా చేసారు. అవసరం లేని ప్రాజెక్టులు అడవులుగా కట్టారు. 1,00,000 కోట్లు ఆడబెడితే ఇక మిగతా ఊర్ల పంట ఏమి ఇస్తారు, ఏం చేస్తారు? ఆ కఠిన ప్రాజెక్ట్ ఏమో కూలిపోయింది. నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇయ్యలే. ఈరోజు మరి అది కాదు మనం చేయాల్సింది, ఎక్కడ అవసరాలు అక్కడ తీర్చాలి. నిధుల వికేంద్రీకరణ కూడా జరగాలి.
డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫండ్స్ నిధులు కూడా ఈ ప్రాంతానికి బునియాది కానీ పిల్లాయిపల్లి ధర్మాడికలో నిధులు ఇవ్వలే. ఎందుకంటే వాళ్ళు అన్ని సప్పులు తెచ్చి ఆడనే పెట్టారు. అవి కాక ఇంకా 6-7 లక్షల కోట్ల అప్పులు చేసి ఇక పనులు చేయడానికి కూడా ఇంకేం పనులు లేవు. తెలంగాణ ప్రజల నెత్తులు అప్పులు మోపారు. ఈ అప్పులు కట్టలేక ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. అయినా కూడా ఎక్కడ వెనకకు తగ్గకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. ఈరోజు కొబ్బరికాయలు కూడా కొట్టినాం, కొత్త ఇండ్లకు మరి శంకుస్థాపనలు చేసినాం. హెచ్ఎండే ఫండ్స్ కు ఈ విధంగా మరి మొదలు పెడతా ఉన్నాం. ఒక పక్క రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. రేషన్ కార్డులలో కొత్త మెంబర్స్ ఒక భువనగిరి కాన్స్టిట్యూన్సీ లో 33,000 మంది కొత్త సభ్యులు మరి చేరినరు. కొత్త యూనిట్స్ యాడ్ అయినాయి. వాళ్ళకు కూడా 6 కిలోలు బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు సన్న బియ్యం కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. సో ఈ విధంగా అన్ని గొప్పగా జరుగుతున్నాయి. చాలా సంతోషం. ఈరోజు హెచ్ఎండే ఫండ్స్ తోటి ముఖ్యమంత్రి గారు వారికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మా ప్రాంతంలో మరి 56 కోట్లతోటి నిధులు ఒక్కొక్క ఊరికి 50 లక్షలు 60 లక్షలు, పెద్ద ఊరు ఉంటే 70-80 లక్షలు కూడా నిధులు ఇచ్చి పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక మున్సిపాలిటీలో కూడా ఒక్కొక్క వాడు పోతే ఆడ పెద్ద డ్రైనేజ్ ఉంటే ₹1 కూడా పెట్టినమాట. సో ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ విధంగా అన్ని కార్యక్రమాలు ఇక్కడ వెనుకపోకుండా అప్పుల రాష్ట్రంగా వాళ్ళు మిగిల్చినప్పటికీ కూడా వెనక్కి తగ్గకుండా ఇవన్నీ కూడా బాగా చేస్తాం.